తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు రాజన్ నంబూద్రి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా మంది ఈ మధ్యకాలంలో ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఉండాలి అని అంటే లక్ష్మీ గవ్వలు కనుక మనం ఇంట్లో పూజ రూమ్లో కానీ లేదంటే అల్మారాలో కానీ పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది అని ఒక నమ్మకం. అవునండి. నిజంగా లక్ష్మీ గవ్వలు పెట్టుకోవటం లక్ష్మీ అనుగ్రహం కోసమేనా, లేదు అని అంటే దేనికి అసలు, అంటే వృద్ధి రావటం కోసమా, ఎందు గురించి పెట్టుకుంటారు? తప్పకుండా అండి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వాస్తవానికి ఇప్పుడు కొత్తగా వ్యాపారం పెట్టుకున్నారు, ఇంకా బిజినెస్ పరంగా, ఇంట్లో ధనపరంగా శ్వేత గవ్వలు చాలా విశేషమైనటువంటి ఒక సూచనలు మనకు చెప్తున్నాయి. ఈ మన పురాణ శాస్త్రం నుంచి కూడాను మనకు ఏ పురాణాలు చూసుకున్నా గవ్వలతో చాలా వరకు కూడా మనకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. అయితే ఇక్కడ లక్ష్మీ గవ్వలని మనకు చాలా శ్రేష్టం. ఆ లక్ష్మీ గవ్వలు అంటే ఏంటి? ఎప్పుడైతే కూడాను శ్వేత రంగులతో ఉంటుంది. మనకు ఎక్కువ ఇండోనేషియా, మలేషియా, మరి థాయిలాండ్ ఆ ఏరియా ప్రాంతాల్లో లభ్యమైనటువంటి లక్ష్మీ గవ్వలు అక్కడ దొరుకుతాయి. అక్కడ దొరుకుతాయి ఎక్కువ శాతం. ఏ విధానంగా అయితే అరుదుగా మనకు ఏకముఖ్య రుద్రాక్ష దొరుకుతుందో అటువంటివి అరుదుగా దొరికేవంటివి ఈ యొక్క లక్ష్మీ గవ్వలు. ఈ లక్ష్మీ గవ్వలు మనకు ఆన్లైన్స్లో అన్నీ కూడా అవైలబుల్స్ ఉంటాయి. మీకు అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, ఇంకా అనేక రకరకాలుగా కావచ్చు. మీకు ఎన్ని కావాలి సంఖ్య అంటే 11, 21 అలాంటివి ఎన్ని ఉన్నా అన్ని తీసుకొచ్చేసి మీరు చేసుకోవచ్చు. అటువంటివన్నీ ఏమైనా బుక్ చేసుకున్నారనుకోండి, 11 బుక్ చేసుకోండి, లేదంటే 21 బుక్ చేసుకొని చక్కగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మంచి శుభ్రంగా నీళ్ళలో కడిగేసి ఏమంటే పొడి బట్ట పెట్టి బాగా తుడిచేసి పసుపుకు అంటే తెల్ల బట్టకు పసుపు పూసినామంటే బట్ట ఉంటుంది కదమ్మా, ఆ బట్టకు చక్కగా ఆ గవ్వలన్నీ అందులో వేసి 4 లవంగాలు, పచ్చకర్పూరము, ఏమండి 4 ఇలాయచీలు వేసి దాంట్లో 2 రూపాయి బిళ్ళలు కానీ వేసి, బంగారు నాణ్యాలు కానీ, వెండి నాణ్యాలు కానీ, లేదంటే ధనాలు కానీ ఏదైనా వేసి మూట కట్టి చక్కగా భగవాన్ సన్నిధిలో పెట్టాలి. పూజా మందిరంలో పెట్టిన తర్వాత దానికి ధూప దీప నైవేద్యం పెట్టి ఒక 11 days 12 days అలా పెట్టుకున్నారు అనుకోండి. దాని తర్వాత తీసి మీ బీరువాలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహ కటాక్షం లభ్యం అవుతుంది. ఆటోమేటిక్ ఇది అవుతుంది. మీరు బిజినెస్ మీరు ఏమైనా చేస్తున్నారు అనుకోండి, ఏదైనా వ్యాపారం చేస్తున్నారు, బట్టల వ్యాపారం చేస్తున్నారు, వైన్స్ వ్యాపారం చేస్తున్నారు, ఇంకేదైనా కావచ్చు, కూరగాయల వ్యాపారం చేస్తున్నారు, పక్కన బాగా పోతుంది, మీకు ఏమి అమ్ముడుపోతుంది అంటే ఇలాంటి రెమెడీస్ అన్ని బాగా సరిపోతుంది. మీ డ్రాలో పెట్టుకోండి. అది అంటే దాన్ని మార్చడానికి ఏమైనా ఉంటుందంటే మీరు ఎప్పుడైనా కూడా గవ్వలు మార్చడానికి అవసరం ఉండదు, కానీ దాంట్లో పచ్చకర్పూరము, లవంగాలు, ఇలాచీలు ఏమవుతున్నాయంటే ఎప్పుడైతే కూడా నెగిటివ్ ఎనర్జీస్ బాగా పీల్చుకున్న తర్వాత ఆ ఒక ద్రవ్యాలన్నీ కూడా అరిగిపోతాయి. ఎప్పటికెప్పటికు ఒక వారానికో 15 రోజులకో ఒకసారి మీరు ఆ ముట్టని ఇప్పి చూసుకొని తర్వాత ఆ ద్రవ్యాలన్నీ కూడా అందులో వేస్తూ ఉండాలి. మళ్ళీ ఆ ద్రవ్యాలను ఎప్పుడైతే అందులో వేస్తూ ఉంటారో ధనాన్ని ఆకర్షించేటువంటి శక్తి, జనాన్ని ఆకర్షించేటువంటి శక్తి, దానికి అప్రూపమైనటువంటి శక్తి పెరుగుతుంది. ఏ రోజున చేయాలండి ఇదంతా? ఇది ఎప్పుడైనా కూడా శుక్రవారం రోజు చేస్తే చాలా విశేషమైనటువంటి రోజు. ఒకవేళ మళ్ళీ మనం మార్చాల్సి వచ్చినప్పుడు కూడా శుక్రవారం రోజే మార్చాలి. మళ్ళీ మార్చిన తర్వాత మళ్ళీ 11 రోజులు పూజలో పెట్టాలా? అవసరం లేదా? ఇంకా అవసరం లేదు. ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ధారాళంగా పెట్టుకోవచ్చు. అలా చేసి బీరువాలో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే కూడాను ఒక ద్రవ్యాలు పక్కన పెట్టి ఒక మట్టి పాత్రలు పెట్టుకున్నారు అనుకోండి, 11 రోజుల పాటు ఏం చేయాలంటే భూమికి ఆనిచ్చి పెట్టకూడదు. దాని పవర్స్ అనేది దిగిపోతాయి. మీరు దీపావళికి పెట్టేవండి మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, ఆ మట్టి ప్రమిదలు ఏం చేస్తారంటే దాంట్లో గవ్వలు దాంట్లో పెట్టేసేయండి.
పెట్టిన తర్వాత ఇంకొక మట్టి ప్రమిదాల్లో చక్కగా ఆముదము నూనె, కస్టర్డ్ ఆయిల్ అంటారు, ఆ కస్టర్డ్ ఆయిల్ని చక్కగా తామర వత్తులు అంటుంటారు. మీరు విని ఉంటారు ఎప్పుడైనా తామర వత్తులు, జిల్లేడు వత్తులు, అవును. ఏమండి అటువంటివన్నీ వత్తులు ఉంటాయి. ఆ వత్తులన్నీ ఏం చేస్తారంటే తామర వత్తులు, జిల్లేడు వత్తులు రెండు కలిపి అంటే అదొకటి ఇదొకటి వేయాలా, ఏ రకంగా? రెండు రకాలుగా వేసుకోండి. ఆహా. తామర వత్తులు, జిల్లేడు వత్తులు రెండు మిక్స్ చేసుకొని ఆ ఒక కస్టర్డ్ ఆయిల్లో మిక్స్ చేసి మీరు దీపారాధన పెట్టుకోండి. ఆపోజిట్ ఉన్నది ఏదైతే ఆ మూటకు, ఏదైతే మనం గవ్వలు కట్టమంటే మూటకి, ఆ దీపానికి ఏం చేయాలంటే ఆపోజిట్ ఉన్నది. దీపం వెలిగించినప్పుడు ఈ మూట అక్కడ కనపడుతూ ఉండాలి. ఇలానా ఆపోజిట్? ఇటైనా పర్వాలేదు, ఎట్లయినా పర్వాలేదు. ఇటైనా పర్వాలేదు. మీ సన్నిధి ఎలా ఉందో ఆ రకంగా చేసుకోవచ్చు. ఓకే. ఏమండి ఆ ప్రాంతంలో చేసుకోవచ్చు. మీకు ఈశాన్య మూలలో ఉందో, నైరుతి మూలలో ఉందో, వాయు మూలలో ఉందో, కొంతమంది కవర్స్లో పెట్టుకుంటారు, కొంతమంది బిజినెస్ వాళ్ళంతా పైన పెట్టుకుని చేస్తుంటారు. సో ఆ ఒక సంఖ్య ప్రభావంగా చూసి పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు రావడం జరుగుతుంది. ఇది 11 రోజులు దీపారాధన పెట్టుకోవాలి. 11 రోజులు పెట్టాల్సిందే. 11 రోజులు పెట్టాలి. అఖండంగా ఉండాలా, మధ్యలో అక్కర్లేదు, కొండెక్కినా అవి పర్వాలేదు? కొండెక్కినా పర్వాలేదు. ఆహా. ప్రతిరోజు కూడా మారుస్తూ ఉండాలి. వత్తులు మార్చి కొత్త వత్తులు వేసి నూనె వేసి దీపారాధన పెట్టుకోండి. మీకు అఖండమైన వంటి ధనాకర్షణ పెరుగుతుంది. అఖండమైన వంటి ఒక ధనప్రాప్తి పెరగడానికి అవకాశాలు కనపడుతుంటాయి. ఎవరు చేయొచ్చు ఈ దీపారాధన, ఈ విధానం అంతా? అంటే స్త్రీలే చేయాలా, ఇంట్లో యజమాని చేయాలా? ఇది పురుషులైనా చేసుకోవచ్చు, స్త్రీలైనా చేసుకోవచ్చు. చక్కగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా కూడా ఇప్పుడు షాప్లో కొంతమంది స్త్రీలే ఉంటారు, బ్యూటీ పార్లర్లో, దాంట్లో దీంట్లో అంతా, కాబట్టి స్త్రీలే చేసుకోవచ్చు. వేరే వేరే పెద్ద పెద్ద షాప్స్, పెద్ద రైస్ షాప్స్ కానీ ఇంకేదైనా ఉన్నది అనుకోండి, అక్కడంతా మగవాళ్ళే ఉంటారు కాబట్టి మగవాళ్ళు చేసుకోవచ్చు. దానికంటూ నియమాలు ఏమైనా ఉన్నాయంటే ఎటువంటి నియమాలు లేవు. ఓకే. ఎటువంటి నియమాలు లేవు. ధారాళంగా మీరు సంతోషంగా చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడతాయి. అంటే ఇప్పుడు ఇది 11 రోజుల పాటు చేస్తున్నాం కదా, 11 రోజులు మధ్యలో ఈ ఆహారం విషయంలో కానివ్వండి ఏమీ లేవా నియమాలు? నియమాలు అంటే మాంస పదార్థాలు అలాంటివి ఏం స్వీకరించకుండా ఉంటే సరిపోతుంది. 11 రోజులు. 11 రోజులు 11 రోజుల పాటు కూడా, అంటే ఇప్పుడు అది పెట్టేది ఇంట్లోనే పెడుతున్నారు కాబట్టి దాంట్లో బ్రహ్మచర్యం చాలా అవసరము. మాంసం వాళ్ళని తినకుండా ఉండడం చాలా మంచిది. షాపులో పెడుతున్నారంటే అక్కడే ఏం అవసరం ఉండదు. ఓకే. ఎందుకంటే ఆ షాప్లో ఏమి వండుకోము కదా మనం, కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధన్యవాదాలండి. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.